దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలిందాం సేపు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, మహాత్యము గల యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా ఆరోపించండి, యెహోవాకి ఆరోపించాలి. శుద్ధులు ప్రభావము మహాత్యములు గల యెహోవాకు ఆరోపించుడి అంటున్నాడనమాట. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. యెహోవాకి చెందవలసిన ఆరోపం ఆయనకి చెందాలి. ఆరోపించండి. ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుతుందంట. జలములు అంటే నీళ్ళ మీద. మహాత్యము గల దేవుడు ఉరుములే గర్జించున్నాడు. ఉరుములే గర్జించున్నాడంట. మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము బలమైనదంట. బలమైన స్వరం యెహోవాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుసును. దేవదారు వృక్షములను విరుస్తుందంట. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుసును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. దూడవలే గంతులు వేయినట్లు కూడా చేస్తాడంట ఆయన. దూలాలని, అది లేబాలని చెట్లు నరికిన దూలాలని దేవుడు ఏమని చేయగలడు? దేవుడి స్తోత్రం. లెబానోను సిరోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రబలింపజేస్తున్నది. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రబలింపజేస్తుందంట. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. అరణ్యమును కదిలిస్తుందంట యెహోవా స్వరము. యెహోవా స్వరము అరణ్యంనే కదిలిస్తుంది. ఈ మనుషులు కదులుతులా. మనుషులు ఎంత చెప్పినా ఇంట్లో ఆ దేవదార వృక్షంలో కదిలించి దేవుడు ఏ మనుషులు కదిలించలేడా? ఆయనకి గొప్ప కాదు, కదులుతాడు. మనల్ని ఏమైనా చేయగలడు. కాకపోతే ప్రేమమయుడిగా మన మధ్య వచ్చాడు దేవుడు. అది దేవుడు ప్రభావం. దేవుడు కక్ష తీసుకుంటా ఇంతవరకు ముందులో వచ్చేసాడనమాట. నోవాహు దినాల్లో అట్లా వచ్చేసాడనమాట. జలప్రలయం వచ్చింది. జలప్రలయం వస్తుందా బాబు, రండి వాళ్ళకి వచ్చేయండి అని నోవాహు చెబితే నోవాహుని పిచ్చోడు అన్నారన్నమాట. పిచ్చోడు నోవాహు పిచ్చోడు. వర్షం వస్తుందంట. వర్షం మేము ఎప్పుడు చూడలేదే. వర్షం అంటే ఏంటి మాకు ఎప్పుడు తెలియదే. వర్షం వస్తుందంట, జలప్రలయం వస్తుందంట. ఈ చెప్తున్నాడు నోవాహు పిచ్చోడు అని అంటున్నారు. అన్ని ఎగతాలు చేశారు. దేవుని స్తోత్రం. ఎగతాలు చేసినా కానీ నోవాహు వాడు కట్టుకుంటా దేవుడు ప్రకటించమన్నాడు. ప్రజలకి ప్రకటించమన్నట్టు ప్రకటించాడు. ప్రకటిస్తే వీళ్ళు ఎవరు నమ్మకుండా ఎగతాలు చేశారు. ఎగతాలు చేసేటప్పటికి అప్పుడు 120 సంవత్సరాలు వాడు కట్టాడు. వాడు రెడీ అయిపోయింది కదా, వాళ్ళలోకి వచ్చేసినాయి మాట.
ఈ జంతువులు రెండు రెండు పోతి పెట్టి మొత్తం పక్షి జాతి జంతు జాతి ఎన్నైతే ఉన్నాయో అన్నీ రెండు రెండు పోతి పెంటి రెండు జతలుగా వాళ్ళకి వచ్చినాయన్నమాట. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ నోహు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నోహు భార్య వీళ్ళందరూ ఎనమండుగురు మనుషులు ఉన్నారన్నమాట. ఇంకెప్పుడు మనుషులు రాపోయేటప్పటికి ఈ జంతువులన్నీ వచ్చేసి వీళ్ళు లోనికి వెళ్ళిపోయారు కదా. నోహకు సంతానం తలుపు దేవుడు వేసేసాడు అనమాట. దేవుడే వేసాడు తలుపు. దేవుడు వేసిన తలుపు ఎవరు తీయలేరు. దేవుడు ఆశీర్వాదం రావాలంటే తలుపు తీస్తాడు. ఆశీర్వాదం రాకుండా చేప రాకుండా మనకి ఏమీ చేపలు రాకుండా ఉండాలంటే తలుపేస్తాడనమాట. దేవుడు వేసిన తలుపు ఎవరు తీయలేరు. దేవుడి స్తోత్రం. అది వేసేటప్పటికి అప్పుడు ఇక వర్షం మొదలైంది. 40 దినాలు ప్రచండ వర్షం మొదలైంది అన్నమాట. 40 దినాలు ప్రచండ వర్షం మొదలయ్యేటప్పటికి అప్పుడు వచ్చారు అక్కడికే నోవాహు తాత మాకు తలుపు తీయమంటే వచ్చారు. తలుపు తీయమంటే అప్పుడు వచ్చారన్నమాట. తలుపు తీయటానికి నేను తలుపు దేవుడే వేసాడయ్యా, నేను తీయటం నా వల్ల కాదు అన్నాడు నోవాహు తాత. మేము ఎట్లా అనుకోలేదు నోవాహు తాత, మాకు తలుపు తీయి అని అంటుంటే నేను వెళ్ళేది తలుపు దేవుడే వేసాడు, మీరు రమ్మన్నప్పుడు ఏమి రాలేదు అంటే అప్పుడు ఇక అప్పుడు ఇక జలప్రలయం 40 దినాలు వచ్చింది. ప్రచండ వర్షం 40 దినాలు రాత్రి పగలు 40 దినాలు వచ్చింది. ఈ నోవా కట్టిన వాడే అరావత్ పర్వతం మీదకి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ ప్రవాహం అలాని జలములో బాగా పెరిగిపోయింది కదా. ఈ వాడ అరావత్ పర్వతం మీదకి వెళ్ళింది. పర్వతం ఎంత ఎత్తో ఆ ఎత్తు మీదకి వెళ్ళి నిలిచిందన్నమాట. వీళ్ళందరూ శవాలు అయిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ శవాలు అయిపోయారు. దేవుడి మాట వినిపోతే అట్లా ఉంటుంది మాట. దేవుడు చెప్పిన మాట వినాలి. మనమేంటో మనం గొప్ప మన తెలివి ఉందే, అది ఉంది ఇది ఉందే అని మనం అనుకుంటాం. మన తెలివి దేవుడి ముందు మురుగుడ్డతో సమానం. దేవుడి మాట వినాలి. మనం తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళ మాట వినిపోయినా పర్లేదు, కానీ దేవుడి మాట వినిపోతే నువ్వు పాతాళానికి దిగిపోతావు అన్నమాట. అప్పుడు శవాలు తేలారన్నమాట. 40 దినాలు వచ్చింది ప్రచండ వర్షం. 40 దినాలు వచ్చి వర్షం ఆగినాక అప్పుడు ఈ పర్వతం మీద పర్వతం మీద వాడేళ్ళింది కదా. ఈ దేశం అంతా ఇక శవాలం తెప్పలం కుప్పలో తెప్పలు తేలిపోతే చూడు అట్లా తేలారన్నమాట. అప్పుడు వాళ్ళు నీళ్ళు తగ్గిన తర్వాత అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు నోవాహు ఒక పక్షిని తీసుకుని దేవుడు బలిచ్చాడనమాట. బలిచ్చేస్తే అప్పుడు దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించి అప్పుడు దేశం మీదకే నేను ఇంత ఉగ్రత ఎప్పుడు రప్పిను. ఎందుకంటే ఈ మానవులో మొదటి నుంచి బాల్యం నుంచి చెడ్డ వద్యం కఠిన వద్యం కలిగిన వాళ్ళు మారరు. నేనే మారుతాను వాళ్ళ గురించి. వాళ్ళ మీదకి ఇంత శాపం ఎప్పుడు రానుమునని అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడనమాట. వర్షం ఎప్పుడు ఇలా రాను. నేను వర్షం వచ్చిందనుకో ఆకాశంలో ఇంద్రధనుసు ఉంటుంది. ఆ ఇంద్రధనుసు ఉంటే అప్పుడు ఆ ఇంద్రధనుసును చూసి నేను అప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపం చేసుకుంటా. అప్పుడు వర్షం తగ్గిస్తానమాట అన్నాడు దేవుడు. ఆ ఇంద్రధనుసు పెట్టాడనమాట ఆకాశంలో దేవుడు. అక్కడ మానవులకి నరులకి దేవుడికి
మధ్యన ఇంద్రధనుసు ఉందన్నమాట. అట్లాగే దేవుని మాట వినిపోతే మనం ఎట్లాగా అయిపోతాం, శవాల కింద మారిపోతాం అన్నమాట. దేవుని మాట వినాలి. యెహోవా స్వరము కాదేగా అరణ్యమును కదిలించును, కాదేగా అరణ్యమును కదిలిస్తుంట. యెహోవా స్వరము లేళ్ళు ఉంటాయి కదా, లేళ్లను ఈయన చేస్తుంట. అయ్యంతి యెహోవా స్వరానికే అయ్యంతి అంట. ఏంటి అంట, అది ఆకులు రాళ్ళును. ఆ స్వరానికి ఆకులు రాలిపోతాయి అంట, ఆకులు కాడ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావమును ఆరోపించను. ప్రభావం సున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై, ప్రళయ జలములు ఉన్నాయి కదా, ఆ జలముల మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడంట. ఆసీనుడై ఉంటాడు. మరి దేవుడు జలం మీద ఆసీనుడై ఉన్నాడు. మనం ఏదో మనకు ఆసీనుడు అవ్వాలంటే ఏదో కుర్చీలు కావాలి, కుర్చీల మీద కూర్చుని ఆసీనుడు అవుతారు చూడు. అట్లాగే జలముల మీద కూర్చుని ఆసీనుడు అయ్యాడన్నది దేవుడు. కూర్చుని జలం మీద కూర్చున్నాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. తన ప్రజలకు యెహోవా తన ప్రజల కంటే తన మాట విన్న ప్రజలకి బలాన్ని ఇస్తాడు మాట. బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు సమాధానం కలిగజేసి వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. అట్లాగే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడి మాట విన్నాను మనం. దేవుడి మాట వినుకుంటే శాపం తెచ్చుకోకూడదు. దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా ఉండాలి మనం. దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అది ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం మెప్పించలేము. కొందరంట ఆడవాళ్ళు ఒక వర్షాలు లేవని పలాని కొండకెళ్ళి ప్రార్థన చేసుకుందాం పలాంటి టయానికి అని చెప్పుకుంటున్నారంట. చెప్పుకునేటప్పుడు చిన్న పాప ఒకటి వచ్చిందంట. ఆ పాప అందరినీ నేను కూడా రావచ్చు అంటేను, తప్పకుండా రా అని నిన్ను తీసుకెళ్తామని ఆ రోజుని తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే చిత్రం ఏంటంటే ఆ పాప చేతిలో గొడుగు ఉందంట. గొడుగు ఉంటే వాళ్ళందరూ నవ్వారంట. ఏంటి వర్షాలు లేక బాధపడుతుంటే నువ్వు గొడుగిచ్చుకున్నావేంటి అని నవ్వారంట. అంటే ఈ పిల్ల అందంట, మనం వెళ్ళేదేంటికో వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేతకెళ్తున్నాం కదా, దేవుడు వర్షం ఇస్తాడు. మరి వచ్చేటప్పుడు తడిసి రావాలి కదా, గొడుగు ఉంటే బాగుంటుంది అని అందంట. అంటే వాళ్ళు నవ్వి అదో చిన్నపిల్లలే తెలియక మాట్లాడుతుంది అని వెళ్ళారంట. వెళ్ళి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినాక ఆ పర్వతానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అందరూ ప్రార్థన ఆలకించకపోయినా పిల్ల విశ్వాసాన్ని బట్టి దేవుడు బలమైన వర్షం రప్పించాడంట. బలమైన వర్షం వచ్చేటప్పటికి ఆ వర్షంలో ఈ పిల్ల ఏమో గొడుగు వేసుకుని ఇంటికి వచ్చేసింది. వాళ్ళు తడిసిపోయారు. వాళ్ళు తడిసి ముద్దయిపోయారట. ముద్దయిపోయి దేవుడి స్తోత్రం. అలాగే వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, వర్షం వస్తే గొడుగు కావాలి కదా అని పిల్ల నిర్ణయించుకుని పిల్ల విశ్వాసం ఉంది. పిల్లకి విశ్వాసం అని గొడుగు తెచ్చుకుంది. వీళ్ళేంటి మేము ప్రార్థన చేస్తున్నాంలే, ప్రార్థన ఏదో చేస్తున్నాంలే, దేవుడు కార్యం చేస్తాడేంటిలే అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆయన వర్షం వస్తుందేంటిలే అన్నట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే మన వాళ్ళు ఇప్పుడు మనం ఏదో ప్రార్థన చేయాలని చేస్తున్నాంలే, దేవుడు కార్యం చేస్తాడా, ఈ కార్యం అవదా అని అనుకుని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. అట్లా చేయకూడదు. విశ్వాసం కలిగి మనం ఉండాలి. విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి విశ్వాస ప్రార్థనని ఆలోచించి కార్యం చేస్తాడు మన పక్షాన. అట్లా ఉండి దేవుడి మాటలో దేవుడి విశ్వాసం జీవిద్దాం. దేవుడి భక్తి జీవించగా ఆమేన్.